ఆరాలు ఇట్రా. ఏంటి మేడం? రాత్రి సిఐ గారు అరెస్ట్ చేసిన ఆ ఇద్దరు వ్యక్తుల గురించి ఏమైనా ఆరా తీసావా? తీశాను మేడం. వాళ్ళ మినిస్టర్ మనుషులంట మేడం. సరే, నువ్వు వెళ్ళు. మినిస్టర్ దగ్గర ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉండుంటారు. అలాంటి మినిస్టర్ దగ్గరికి సత్య గారు వెళ్తున్నారు. ఏదేమైనా సత్య గారిని మినిస్టర్ దగ్గరికి వెళ్ళనివ్వకుండా చూడాలి. రండి మేడం, కూర్చోండి. రాత్రి జరిగిన ఇన్సిడెంట్ మీద కంప్లైంట్ చేయాలని వచ్చాను మంజు. సిఐ గారు వచ్చే టైం అయింది మేడం. మీరు ఈలోపు కంప్లైంట్ రాయండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఏం రాస్తున్నారు? నైట్ జరిగిన ఇన్సిడెంట్ మీద కంప్లైంట్ రాస్తున్నాను. మీరు లాయర్ కదా, వాళ్ళు మళ్ళీ జన్మలో ఇలాంటి తప్పు చేయకుండా అసలు బయటికే రాకుండా ఉండేలా మీ డ్రాఫ్టింగ్ ఉండాలి. అలా రాయండి. రాశాక నా రూమ్లోకి తీసుకురా కిరణ్. సారీ, ఏదో ఆలోచనలో ఉండి మిమ్మల్ని కిరణ్ అన్నాను. కిరణ్మయి గారు అనాల్సిందే. ఇట్స్ ఓకే. మేడం ఏంటి సింపుల్గా ఇట్స్ ఓకే అని అనడం ఏంటి? మంజు, సార్. వాళ్ళింతకు ముందు పాత నేరస్తులే కదా? అవును సార్. వాడు గతంలో భార్యని హెరాస్ చేసినందుకు జైలుకి వెళ్ళాడు కదా? అవును సార్. మళ్ళీ అదే కేసు పెట్టు. అలాగే ఈ లాయర్ గారు ఏమని కేసు పెడతారో అది కూడా యాడ్ చేయి. అలాగే సార్. ఒక పని చేయి మంజు. చెప్పండి సార్. అతని భార్యని అరెస్ట్ చేసినట్టు వద్దులే. అనవసరంగా ఆవిడ కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. రాశాక ఒకసారి నా ఛాంబర్కి రండి, మాట్లాడాలి. ఏం మాట్లాడతారు? నా ఇష్టం వచ్చింది మాట్లాడతాను. ఆనైతే అన్నాను కదా మేడం కిరణ్మయి గారు. నైట్ జరిగిన ఈ అటాక్ గురించే మీతో మాట్లాడాలి. మంజు, మేడం కిరణ్మయి గారి పక్కన తోడుగా నువ్వు వచ్చేసి. మీ సిఐ గారు అంత ఈజీగా అర్థం కారు. కొంచెం తిక్కుందనుకుంటా. ఆ తిక్కకు ఒక లెక్క ఉంటుంది మేడం. లెటర్ రాయండి, లోపలికి వెళ్దాం. మంజు, పదండి మేడం, సిఐ గారి దగ్గరికి వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ సార్. యా, లోపలికి రండి. మేడం, ప్లీజ్ బీ సీటెడ్. కంప్లైంట్ రాశారా? రాశాను. మేము గారు అని రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు సార్ అని నన్ను కూడా అనొచ్చుగా. హలో సార్, రాసింది ఒకసారి చెక్ చేయండి సార్. వీళ్ళ మినిస్టర్కి సంబంధించిన మనుషులను కూడా రాశారు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఈ ఇద్దరి మీద ఎలాంటి కేసు పెట్టొద్దని మినిస్టర్ మనుషులే నాకు కాల్ చేశారు. మినిస్టర్ మనిషి అంటే ఆ సత్యనా? కాదు, వేరే వాళ్ళు. మినిస్టర్ మనుషులంటూ వాళ్ళు నాతో మాట్లాడారు. మంజు, వెంటనే వాళ్ళని రిమాండ్కి పంపించు. ఈసారి వాళ్ళు బయటికి రావడం కష్టమే. మేడం అలాంటి సెక్షన్ పెట్టింది. మీరిచ్చిన ఈ కంప్లైంట్తో ఏదో ఒక రోజు ఆ మినిస్టర్ మీద గెలవచ్చు.